ఒకరోజు అడవిలో ఒక నక్క చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా దానికి తిరగ్గా తిరగ్గా కాళ్ళు నొప్పులు వచ్చేసి అక్కడే కూర్చుంది. పాపం దానికి సంతోషం ఎలాగో ఉందో బాధ కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఒక వారం రోజుల నుంచి సరిగ్గా ఆహారమే దొరకట్లేదు. పాపం తన మనసులో తానే తిట్టుకుంటూ ఉంది. ఏమనంటే, ఛీ, ఏమిటో నా జన్మ, ఆహారం సరిగ్గా తిని వారం రోజులైపోయింది. ఎప్పుడు మళ్ళా మంచి ఆహారం దొరికేది? ఏదైనా ఒక బలంగా పటిష్టంగా ఉన్న జంతువు ఏదన్నా కనపడితే బాగుండు. దాన్ని నేను తింటాను. నాకు అంత ఆకలిగా ఉంది. వారం రోజులైపోయింది నేను ఆహారం తిని అని నక్క తనలో తానే బాధపడిపోతూ అలా ఆహారం గురించి మాట్లాడుకుంటూ ఉంది. ఛా, ఎన్ని రోజులని నేను ఇలా ఎదురు చూస్తూ ఉండాలి? నా వల్ల కావడం లేదు. ఆహారం ఎప్పటికి దొరుకుతుంది? ఇక్కడే కూర్చుంటే ఎప్పటికీ దొరకదు. అందుకే నిదానంగా వెళ్తూ ఉంటే ఏదో ఒకటి కనబడుతుందిలే, చిన్నదో పెద్దదో కనపడుతూ ఉంటుందిలే అని అనుకుంటూ ఉండగానే కొంచెం అట్లా ముందుకు వెళ్ళగానే ఒక మేక అక్కడికి వచ్చింది. మేక బాగా దిట్టంగా ఉంది. అది గడ్డి మేస్తూ ఉంది. అలా గడ్డి మేస్తూ ఉన్న మేకను వెనక్కి తిరిగి చూసింది నక్క. వెనక్కి తిరిగి చూడగానే మేక చాలా బాగా పుష్టిగా ఉంది. ఇప్పటి వరకు దాన్ని ఎవరూ ఏం చేయలేదు అనుకుంటా. ఒక్క గాయం కూడా దాని ఒంటి మీద లేదు. ఎంత బాగుంది ఈ మేక! దీన్ని నేను ఆహారంగా తినేయాలి అని అనుకుంటూ ఉంది అవతల నుంచి నక్క. కానీ యువతల నుంచి మేక మాత్రం దేన్ని చూడలేదు. అది అలాగా చుట్టూ చూసుకుంటూ నా చుట్టూ ఎవ్వరు లేరులే అని ఆడుకుంటూ పాడుకుంటూ ప్రశాంతంగా డాన్సులు వేసుకుంటూ ఉంది. అది పాపం ఎటూ చూడటం లేదు. తన చుట్టూ ఎవ్వరు లేరు అనుకుంటుంది. కానీ ఆ చిత్తులు మారిన నక్క దాని చాటునే ఉండి చూస్తూ ఉంది. ఇక దాన్ని ఏమీ చేయలేదని దానికి అర్థమైపోయింది. ఎందుకంటే నక్క కంటే 2-3 రెట్లు ఎక్కువ బలంగా మేక ఉంది. దాన్ని నేను వేటాడలేనని నాకు అర్థమైపోతుంది. అందుకని బాగా బలంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగి వాళ్ళకి ఆ మేకను చూపిస్తే వాళ్ళే వేటాడతారు. వాళ్ళు వేటాడంగా మిగిలింది ఏదైనా కొంచెం నాకు ఇస్తారు. అప్పుడు నా ఆకలి తీరుతుంది, ఆ మేకను తినాలన్న కోరిక తీరుతుంది అని బాగానే ఐడియా వేసింది నక్క. అందుకని పెద్ద జంతువు కోసం వెతుకుతూ వెతుకుతూ అలా వెళ్తూ ఉంది నక్క. అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే దానికి మార్గ మధ్యంలో ఒక సింహం కనబడుతుంది. సింహంతో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అది ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అబ్బా, ఇంత మంచి ఆహారం దొరికింది, నేను అస్సలు వదులుకోకూడదు. ఆ మేకను కనీసం దాని తొడైనా తింటాను ఈరోజు అని నక్క ఫుల్గా డిసైడ్ అయిపోయింది. దూరంగా చూస్తే సింహం కనబడుతుంది. సింహాన్ని ఏదో ఒక విధంగా బతిమలాడుకుంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అది ఒప్పుకొని వేటాడుతుంది. నాకంత బ్రతిమలాడుకుంటే ఒక ముక్క కూడా విసిరేస్తుంది. అమ్మయ్య, ఈరోజు నా ఐడియా పండింది, నా పథకం కూడా పండుతుంది అని నక్క బాగా ఆలోచించి సింహం దగ్గరికి వెళుతుంది. సింహం దగ్గరికి వెళ్ళాక, మహారాజా మహారాజా, ఈ చిన్న నక్క వెధవకి మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే మీకు ఒక విషయం చెబుతాను అని అడిగింది. ఏమిటో చెప్పు అని సింహం ఛాన్స్ ఇవ్వగానే, దూరంగా ఒక బలంగా ఉన్న మేక ఉంది మహారాజా. అది చాలా బలంగా దిట్టంగా ఉంది. మీరు వెళ్ళి ఒక్కసారి వేటాడండి, మీకు 2-3 రోజులకు సరిపడా ఆహారం అవుతుంది అది అని నక్క చెప్పగానే, ఇలాంటి విషయాలు నెమ్మదిగానా చెప్పేది, ఇప్పటిదాకా ఆగుతారా, ఆ మేక ఉందా లేదా అని మళ్ళా అడిగింది. ఖచ్చితంగా ఉంటుంది మహారాజా, నేను దానిని చూస్తూనే ఉన్నాను.
కానీ అది నన్ను పట్టించుకోవటం లేదు. కాస్త మందమతి అనుకుంటా, కానీ చూడటానికి మాత్రం దిట్టంగా, బలంగా భలే ఉంది మహారాజా. ఒక్కసారి మీరు వేటాడారంటే చాలు. మీరు వేటాడినాక నా మీద జాలి కలిగో, ప్రేమ కలిగో ఏదైనా ఒక తొడ ముక్క ఇచ్చారంటే చాలు, నేను తినేస్తాను అని నక్క వినయంగా తన మాటలు వివరించింది. సరేలే, ఆ మేక ఎక్కడుందో చూపించు అని సింహం అడిగింది. ఇక్కడే మహారాజా, మనకి దగ్గరలోనే ఉంది. మీరు త్వరపడ్డారంటే అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది అని చెప్పింది. ఆ మాటలు విన్నాక సింహానికి కొంచెం డౌట్గా అనిపించింది. అది అక్కడ లేకపోతే నేను తినేస్తాను, జాగ్రత్త అని చెప్పింది. వాళ్ళిద్దరి మాటలు దూరం నుంచి మేక వింటూనే ఉంది. ఈ జిత్తుల మారిన నక్క నన్ను ఆహారంగా పెట్టాలనుకుంటుందా? సరే, అది తినాలనుకోవడం తప్పు కాదు. అది కూడా పెద్ద జంతువు అయిన సింహం దగ్గరికి వెళ్ళి నన్ను వేటాడాలని చూస్తుంది. చూస్తా, దాని సంగతి చూస్తా. కానీ ఇప్పుడు వాటి సంగతి చూడటం కంటే కానీ నా ప్రాణాలను నేను కాపాడుకోవడం చాలా ముఖ్యం అని తెలివిగా ఆలోచించింది మేక. వాటిని ఎదుర్కోలేదు, అలాగని వాటిని మాయా చేయలేదు. ఇప్పటికి పారిపోతే రేపు వచ్చిన రోజు నక్క సంగతి చెబుతాను అని మేక అనుకుంది. అందుకని అది అక్కడి నుంచి పారిపోతే చాలు, ఇక అదే సింహమే నక్క సంగతి చూసుకుంటుంది అని అనుకుంది మేక. సరే, ఇక నేను ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వచ్చి చూసుకుంటారు అని అనుకుంది. మేకను వేటాడటానికి తన తొడభాగం తాను తీసుకోవడానికి నక్క ఒక కత్తిని కూడా తెచ్చుకుంది. దగ్గరికి వచ్చి చూశాక అక్కడ మేకే లేదు. ఏమిటి ఇక్కడ మేక లేదు అని సింహం అడిగింది. ఉండండి మహారాజా, ఈ చెట్ల మధ్యన ఏమైనా ఉందేమో చూస్తాను అని నక్క చెప్పింది. అప్పుడు సింహం, అది గనక లేకపోయిందనుకో నిన్ను తింటాను, జాగ్రత్త అని చెప్పింది. అప్పుడు నక్క, మహారాజా మహారాజా, మీరు తొందరపడకండి, తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను ఎక్కడుందో చూస్తాను కదా, చూసి మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీరు వచ్చి దానిని వేటాడి పట్టుకోండి అని చెబుతుంది. అప్పుడు సింహం, నేను వేటాడాలో వద్దో నేనే చూసుకుంటాను, అదేదో చూపి అని అంది. ఎంత వెతికినా కానీ ఆ మేకపిల్ల అక్కడ కనపడలేదు. దాంతో నిరాశగా కుంగిపోయింది నక్క. నన్ను క్షమించండి మహారాజా, నేను దాన్ని నిజంగానే చూశాను, ఇక్కడే చూశాను, కానీ అది నేను మిమ్మల్ని తీసుకొని వచ్చేలోపుకే ఎటో వెళ్ళిపోయినట్టుంది. నన్ను క్షమించండి, ఈసారి మీకు మంచి ఆహారాన్ని తెచ్చిస్తాను అని చెప్పింది. పర్వాలేదులే, మేక పోయిందానికి నువ్వేం చేస్తావు అని అంది సింహం. సంతోషం మహారాజా, నన్ను అర్థం చేసుకున్నారు, నిజంగానే ఆ మేకపిల్ల వెళ్ళిపోయి ఉంటుంది అని అంది. కానీ ఆ మేకపిల్ల వెళ్ళిందో లేదో నేను చూడలేదు. మేక గురించి నువ్వు చెప్పగానే నాకు మాత్రం ఆకలి వచ్చింది. మరి నా ఆకలి ఎవరు తీరుస్తారు? చెప్పు, నువ్వే చెప్పు అని ఒక్కసారిగా ఆ నక్క మీదకు ఎగిరి దూకింది సింహం. అంతే.